వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శోభ. జిల్లా మత్స్యకారులపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. బుధవారం శ్రీకాకుళం నియోజకవర్గం శ్రీకాకుళం రూరల్ మండలం కుందువానిపేట గ్రామంలో నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్, స్థానిక శాసనసభ్యులు గొండు శంకర్లతో కలిసి రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. 3,000 పింఛన్ నుండి 4,000 రూపాయలకు పింఛను పెంచడమైనదని, ఇచ్చిన మాటకు ప్రభుత్వం కట్టుబడి 1వ తేదీన తెల్లవారేసరికి పింఛను పంపిణీ జరిగిందని వివరించారు. మత్స్యకారులకు ఉపాధి లేక వలసలు పోతున్నారని, ఉపాధిపై పెద్ద ఎత్తున దృష్టి పెట్టి మూలపేట పోర్టు 1 సంవత్సరంలోగా పూర్తి చేసి ఈ ప్రాంతంలోని మత్స్యకారులకు ఉపాధి దొరుకుతుందని, భోగాపురం ఎయిర్పోర్టు పూర్తి చేస్తే ఈ ప్రాంతంలో ఉపాధి అవకాశాలు ఉంటాయన్నారు. శ్రీకాకుళంలో విమానాశ్రయం ఏర్పాటు చేస్తామన్నారు. జిల్లాలో శాశ్వతమైన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని, ప్రాంతంలో పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని, అందుకు అందరి సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఉపాధి కోసం వెళ్లిన మత్స్యకారులు ఇటీవల శ్రీలంకలో చిక్కుకున్నారని, ఇలాంటి సమస్యలు లేకుండా చర్యలు చేపడతామన్నారు. మెగా డీఎస్సీతో 16,437 ఉపాధ్యాయ పోస్టుల భర్తీని చేపట్టడం జరుగుతుందన్నారు. భూచట్టం, అన్నా క్యాంటీన్ల ద్వారా 5 రూపాయలకే నాణ్యమైన భోజనం దొరుకుతుందన్నారు. హుద్హుద్లో తీర ప్రాంత గ్రామమైన కుందువానిపేటకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని తీసుకుని రావడమైందని తెలిపారు. అప్పుడు నిర్మించిన గృహాలు అర్హులైన వారికే అందిస్తామన్నారు. కుందువానిపేట గ్రామాన్ని పర్యాటక ప్రాంతంగా ఏర్పాటు చేస్తామని, విశాఖపట్నం నుండి మూలపేట పోర్టు వరకు బీచ్ కనెక్టివిటీ రహదారి ఏర్పాటు చేస్తామని వివరించారు. ఇందుకు రహదారి వెంబడి ఎన్ని లైట్లు అవసరమైతే అన్ని లైట్లు ఎంపీ నిధుల నుండి ఇస్తామన్నారు. నిరంతరం మీ సహాయ సహకారాలు అందించాలని కోరారు. దీపావళి రోజున గ్యాస్ పథకం అమలు చేస్తామన్నారు. గ్రామంలో గ్రౌండ్ ఏర్పాటుకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ది చెందాలంటే అందరి సహాయ సహకారాలు ఉండాలని తెలియజేశారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. హుద్హుద్ తుఫాను కుందువానిపేట గ్రామానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకుని వచ్చినప్పుడు ఆయన ఏమి కావాలని గ్రామస్తులను అడుగ్గా, గ్రామాల్లో పక్కా గృహాలు కావాలని ముఖ్యమంత్రిని కోరగా, పక్కా గృహాలు నిర్మించిన తరువాత ప్రభుత్వం మారిందన్నారు. తర్వాత ఆ గృహాల పంపిణీ జరగలేదన్నారు. హుద్హుద్ గృహాలపై ముఖ్యమంత్రితో మాట్లాడి వీలైనంత త్వరగా లబ్దిదారులకు గృహాలు అందిస్తామని తెలిపారు. నిస్వార్థ సేవే లక్ష్యంగా ఎన్ఎస్ఎస్ సేవా పథకం ముందుకు సాగుతోందని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ పేర్కొన్నారు. శ్రీకాకుళం నగరంలోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో మంగళవారం ఎన్ఎస్ఎస్ డే సందర్భంగా నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎడ్యుకేషన్ ద్వారా సర్వీస్ అంటూ విద్యార్థుల్లో చదువు, విజ్ఞానంతో పాటు సమాజం పట్ల బాధ్యతను, సమస్యల పట్ల అవగాహనను పెంపొందిస్తూ విద్యార్థుల సమగ్ర మూర్తిమత్వానికి, మంచి క్రమశిక్షణకి దారి చూపిస్తూ ప్రజాహృదయ పదంలో పయనించే ఆ రథమే జాతీయ సేవా పథకమని అన్నారు. నేడు సెప్టెంబర్ 24 ఎన్ఎస్ఎస్ డే జరుపుకోవడం ఆనందంగా ఉందని తెలిపారు. జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం యువజన క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఇంటర్మీడియట్ స్థాయి నుంచి యూనివర్సిటీ స్థాయి వరకు గల విద్యార్థులను వివిధ సామాజిక కార్యక్రమాల్లో పాలు పంచుకునే విధంగా ఏర్పాటు చేసిన విభాగమే ఎన్ఎస్ఎస్ అని వివరించారు. 1969 మహాత్మాగాంధీ జన్మదిన శతాబ్ది సందర్భంగా సెప్టెంబర్ 24న ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారని తెలిపారు. 55 ఏళ్లగా ఎన్ఎస్ఎస్ తన సేవల్ని సమాజానికి అందిస్తూ వస్తుందని తెలిపారు. విద్యార్థులను సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగం చేస్తూ వారిలో సమగ్ర మూర్తిమత్వాన్ని, మంచి క్రమశిక్షణను పెంపొందించడమే ప్రధాన లక్ష్యంగా ఇది పనిచేస్తుందని, దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాల్లోనూ ఎన్ఎస్ఎస్ విభాగం ఎంతో మంది విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తుందని వివరించారు. సమాజ అవసరాలు, సమస్యలను గుర్తించడం, విద్యార్థులను సమస్యల పరిష్కారంలో పాల్గొనేటట్టు చేయటం, క్యాంపుల్లో సమూహ జీవనం, పనులు పూర్తి చేయటంలో ఒకరికొకరు సాయం చేసుకోవటం కోసం అవసరమైన సామర్థ్యాన్ని విద్యార్థుల్లో పెంపొందించడం దీని ముఖ్య ఉద్దేశమని తెలిపారు. అత్యవసర పరిస్థితులు, ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొనే సామర్థ్యాలను పెంపొందించడం ఎన్ఎస్ఎస్ ద్వారా సాధ్యమవుతుందన్నారు. జాతీయ సమైక్యత, సామాజిక సామరస్యతను పాటించడం, మొక్కలు, జంతువుల వంటి ఇతర జీవుల పట్ల శ్రద్ధ, దయగా ఉండేటట్టు విద్యార్థులను నేర్పించడం వంటి అనేక మంచి లక్ష్యాలు సాధించడానికి ఎన్ఎస్ఎస్ ఏర్పాటు చేయబడిందని తెలిపారు. ముందుగా కళాశాలలో ఆర్ఓ వాటర్ ప్లాంట్ ను ప్రారంభించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.
అక్టోబర్ 1 నుంచి 3వ తేదీ వరకు నిర్వహించనున్న కోటబొమ్మాళి కొత్తమ్మ తల్లి ఉత్సవ జాతరలో ఎటువంటి లోపాలు కనిపించినా సంబంధిత అధికారులపై చర్యలు తీవ్రంగా ఉంటాయని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ అన్నారు. మంగళవారం జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ తో కలిసి కొత్తమ్మ తల్లి ఆలయాన్ని సందర్శించారు. ముందుగా కొత్తమ్మ తల్లిని దర్శించుకుని స్థానికులు అధికారులతో సమీక్ష నిర్వహించారు. గాలిగోపురం మరమ్మతులు, ఆలయానికి రంగులు తొలితగతిన పూర్తి చేయాలని, వాహన పార్కింగులు, సాంస్కృతిక సాంఘిక కార్యక్రమాలు నిర్వహించే స్థలాలను పోలీసు, రెవెన్యూ సంయుక్తంగా పరిశీలించి ఎవరికీ ఇలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని, అన్ని చోట్ల బారికేడ్లు ఏర్పాటు చేయాలని, అమ్మవారి దేవాలయానికి 2 మీటర్ల పొడవున రేకు షెడ్లు నిర్మాణం చేపట్టాలని సూచించారు. కొత్తపేట నుంచి కోటబొమ్మాళి చివరి వరకు విద్యుత్ అలంకరణ, అవసరం ఉన్న చోట సీసీ కెమెరాలు, బయో టాయిలెట్స్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఏ అవసరాలు ఉన్నాయో తమకు తెలియజేస్తే సమకూర్చుతామని, భోజనాలు, ఉచిత ప్రసాదాలు వచ్చిన భక్తులకు సరిపడా అందజేయాలని తెలిపారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని దిశానిర్దేశాలు చేశారు. కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి గడ్డమ్మ, ఎంపీడీఓ ఫణేంద్ర కుమార్ తదితరులు పాల్గొన్నారు. రణస్థలం మండలం పైడిభీమవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న ఎచ్చెర్ల నియోజకవర్గ స్థాయి బాలబాలికల స్కూల్ గేమ్ ఫెడరేషన్ టోర్నమెంట్ కమ్ సెలక్షన్ కార్యక్రమాన్ని ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడికుదుటి ఈశ్వరరావు ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ చదువుతో పాటు ఆటల్లో కూడా విద్యార్థులు ముందుండాలని, నియోజకవర్గ స్థాయి నుంచి స్టేట్ స్థాయికి ఎదగాలని కోరారు. కార్యక్రమంలో అరవిందో ఫార్మా ప్రతినిధులు కమలాకర్ రెడ్డి, సర్పంచ్ ప్రతినిధి రౌత్ శ్రీనివాసరావు, వడ్డాది శ్రీనివాసరావు, లంక శ్యామలరావు తదితరులు పాల్గొన్నారు. రణస్థలం మండలం బంటుపల్లి గ్రామ పంచాయతీలో పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని సర్పంచ్ రజనీ ఎన్ఈఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రజనీ ఎన్ఈఆర్ పొలం పిలుస్తోంది ద్వారా పంటల్లో చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యల గురించి, చీడపీడల నివారణ గురించి రైతులకు సలహాలు, సూచనలు ఇస్తూ వ్యవసాయ మరియు అనుబంధ శాఖల అధికారులు రైతులకు ఎల్లవేళలో అందుబాటులో ఉంటూ రైతుల యొక్క ప్రగతికి కృషి చేయాలని, అలానే ప్రతి రైతు ఈ పంట నమోదు చేయించుకోవాలని సర్పంచ్ రజనీ ఎన్ఆర్ తెలియజేశారు. కార్యక్రమం రైతులకు పెట్టుబడిని తగ్గించి అధిక దిగుబడులు సాధించే దిశగా పొలం పిలుస్తోంది కార్యక్రమం ఉండబోతుందని తెలిపారు. ఖరీఫ్ సీజన్లో పంట నమోదు చేయించని వారు ఉంటే చేయించుకోవాలని, ఈ పంటలో నమోదు అయితే రైతులకు మాత్రమే వ్యవసాయ పథకాలు వర్తిస్తాయని, కావున ఇంకా ఎవరైనా పంట నమోదు చేయించుకోని వారు ఉంటే వ్యవసాయ సిబ్బందిని సంప్రదించి పంట నమోదు చేయించుకోగలరని రైతులకు సర్పంచ్ రజనీ ఎన్ఆర్ తెలియజేశారు. కార్యక్రమంలో ఏవో విజయభాస్కర్, అగ్రికల్చర్ ఆఫీసర్ అనుష, సెక్రటరీ నారాయణమ్మ, రైతులు తదితరులు పాల్గొన్నారు. బుధవారం జలమూరు మండలం వెంకటాపురం గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే భగ్గు రమణమూర్తి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మంచి పరిపాలన అందిస్తుందని, ఈ 100 రోజుల్లో ఎన్డీఏ పాలనలో సీఎం చంద్రబాబు నాయుడు అనేక సంక్షేమ పథకాలతో ప్రజల చేత ఇది మంచి ప్రభుత్వం అని అనిపించుకుంటున్నారని అన్నారు. అవ్వాతాతల పెన్షన్ 4,000, వికలాంగుల పెన్షన్ 6,000, లక్షలాది మంది పేదల ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్లు, యువత భవిష్యత్తుకు మెగా డిఎస్సీ, ప్రజల ఆస్తుల భద్రతకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, వరద బాధితులను ఆదుకోవడం లాంటి అనేక సంక్షేమ కార్యక్రమాలతో ముందుకు సాగుతుందన్నారు. కేంద్రం, రాష్ట్రంలో ప్రజాప్రభుత్వాలు ఉన్నాయని, ప్రజల కోసమే పనిచేస్తున్నాయని ఎమ్మెల్యే బొగ్గు రమణమూర్తి పేర్కొన్నారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు వెలమల రాజేంద్ర నాయుడు, జడ్పీటీసీ ప్రతినిధి మెండ రాంబాబు, సర్పంచ్లు దుంగ స్వామిబాబు తదితరులు పాల్గొన్నారు. మహాత్మా గాంధీజీ కలలు కన్నా స్వచ్ఛమైన దేశ అభివృద్దే లక్ష్య సాధనలో స్వచ్ఛాంధ్ర, స్వచ్ఛ భారత్ లో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం అవుదామని జిల్లా పర్యాటక అధికారి నారాయణరావు తెలిపారు. బుధవారం అరసవెల్లి సూర్యనారాయణ స్వామి దేవస్థానం పుష్కరిణి యందు ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా మరియు స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాన్ని అరసవెల్లి గవర్నమెంట్ స్కూల్, శర్వాణి విద్యానికేతన్ యువ క్లబ్ విద్యార్థులు పుష్కరిణి పరిసర ప్రాంతాల్లో ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించారు. జిల్లా పర్యాటక అధికారి నారాయణరావు మాట్లాడుతూ సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా యువ క్లబ్ విద్యార్థులతో పలు కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. అలాగే ప్రతి ఒక్కరికి పచ్చదనం, పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణ, నీటి వినియోగం, స్వచ్ఛ సేవా కార్యక్రమాలపై అవగాహన కల్పించేందుకు కృషి చేయడం జరుగుతుందన్నారు. యువ క్లబ్ సభ్యులతో స్వచ్ఛాంధ్ర, స్వచ్ఛ భారత్ ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో కోఆర్డినేటర్ జ్యోతిర్మయ్, శర్వాణి విద్యానికేతన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం పెదకొజ్జారియా గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తయిన సందర్భంగా ప్రజలకు అందించిన పథకాల గూర్చి వివరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ముఖ్య నాయకులు మాదిన రామారావు, మాజీ సర్పంచ్ రామ్ కుమార్, హరిబాబు, తిరుమలరావు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టడం సరికాదని, ఇటువంటి సంఘటనలు పునరావృతమైతే ఊరుకునేది లేదని నర్సనపేట నియోజకవర్గ యువ నాయకులు ధర్మాన కృష్ణ చైతన్య అన్నారు. బుధవారం నర్సనపేట మండలం దూకులపాడు గ్రామంలో వైసీపీ కార్యకర్తలను ఆయన కలిసి భరోసా ఇచ్చి అండగా నిలిచారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాగా ఇటువంటి తప్పుడు కేసులకే పోలీసులు ప్రాధాన్యత ఇస్తున్నారని, ఇది సరైన పద్ధతి కాదని దుయ్యబట్టారు. కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఆరంగి మురళీధర్, జెడ్పీటీసీ చింతు రామారావు, పొందర కార్పొరేషన్ మాజీ చైర్మన్ రాజాపు అప్పన్న తదితరులు పాల్గొన్నారు. జలమూరు మండల సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆయన అధికారులతో మండలంలోని సమస్యలపై చర్చించి వాటిని పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఎంపీపీ, తహసీల్దార్, ఎంపీడీఓ, సర్పంచ్లు, ఎంపీటీసీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఇచ్చాపురం నియోజకవర్గ శాసనసభ్యులు బెందాళు అశోక్, జనసేన ఇన్ఛార్జ్ దాసర్ రాజు ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని మరియు పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని సోంపేట మండలం మాకన్నపురం గ్రామంలో నిర్వహించారు. కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామివారిని బుధవారం రాజమహేంద్రవరం దేవాదాయ ధర్మాదాయ శాఖ ప్రాంతీయ సంయుక్త కమిషనర్ సుబ్బారావు, విజయలక్ష్మి దేవాలయానికి విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. వారికి ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ ఘనంగా స్వాగతం పలికారు. తదుపరి ఆలయ అర్చకులు వేదమంత్రాలతో ఆశీర్వదించారు. వారికి స్వామివారి ప్రసాదాలను మరియు స్వామివారి జ్ఞాపికను అందజేశారని మరియు కార్యక్రమంలో శ్రీకాకుళం దేవాదాయ ధర్మాదాయ శాఖ ప్రసాద్ పట్నాయక్, దేవాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారని ఆలయ ఈవో రమేష్ బాబు తెలిపారు. స్థానిక ఇచ్చర్ల మండలంలో శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఫార్మసీ వారు వీడెంటల్ హాస్పిటల్ మరియు రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో వరల్డ్ ఫార్మసిస్ట్ డే సందర్భంగా డెంటల్ అవేర్నెస్ ప్రోగ్రాం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో కళాశాల ఇన్ఛార్జ్ పద్మశ్రీ విద్యార్థులకు ఫార్మసిస్ట్ యొక్క గొప్పతనాన్ని వివరించారు. వీడెంటల్ హాస్పిటల్ డాక్టర్ ప్రియాంక విద్యార్థులకు సెమినార్ నిర్వహించి ఒక ఫార్మసిస్టు డెంటల్ కు ఎలా సహాయపడతారు అనే విషయం తెలియజేశారు. కార్యక్రమం అనంతరం కాలేజీ విద్యార్థులకు ఉచిత దంత వైద్య శిబిరం నిర్వహించి వారి పంటి సమస్యలు వారికి వివరించి సమస్యలు ఉన్నవారికి ట్రీట్మెంట్ కూపన్లు అందజేశారు. సుమారు 80 మందికి పైగా విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. కార్యక్రమానికి కళాశాల యాజమాన్యం భానూజీరావు, వి డెంటల్ అసిస్టెంట్ మేనేజర్ వెంకటేష్, ఎగ్జిక్యూటివ్ నితీష్, అసిస్టెంట్ ఇందుమతి తదితరులు పాల్గొన్నారు. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామివారి దేవాలయంలో 48 మంది దినసరి ఉద్యోగుల వేతనాల విషయమై బుధవారం దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు రాజమహేంద్రవరం ప్రాంతీయ సంయుక్త కమిషనర్ సుబ్బారావు పర్యవేక్షణలో విచారణ చేపట్టారని, ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారి ప్రసాద్ పట్నాయక్ పాల్గొన్నారని ఆలయ ఈవో రమేష్ బాబు తెలిపారు. కోతకు గురైన రోడ్డు ప్రయాణానికి అడ్డు. శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం గురుగుబిల్లి నుండి అదపాకకు వెళ్లే మట్టి రోడ్డు మంగళవారం కురిసిన వర్షాల కారణంగా కోతకు గురైంది. దీనివల్ల ముఖ్యంగా కొత్తపేట, బట్టుపాలెం గ్రామాలతో పాటు బర్నికాం, అదపాక గ్రామాల నుండి లావేరు మండల తహసీల్దార్ కార్యాలయానికి, పోలీస్ స్టేషన్ కి, ప్రభుత్వ ప్రైవేట్ హాస్పిటల్స్ కు రావాల్సిన ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ రోడ్డుకి ఇరువైపులా గెడ్డ ఆక్రమణకు గురవడం వల్ల వర్షం పడినప్పుడు పైనుండి వచ్చే నీరు రోడ్డుపైకి వచ్చి రోడ్ల కోతకు గురవుతున్నాయి. సిమెంట్తో నిర్మించిన కల్వర్ట్లు, సప్టాలు కూడా కోతకు గురయ్యాయి. ఆ గ్రామం ప్రజలు ఈ సంగతి తెలియక ట్రాక్టర్లపై గాని కార్లలో గాని ఎవరైనా అలవాటుగా వస్తే ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సంబంధిత అధికారులు స్పందించి కోతకు గురైన రోడ్లను పరిశీలించి తక్షణమే రవాణా సౌకర్యం కల్పించాలని ప్రజలు కోరుతున్నారు.
కాశీబుగ్గ పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో ఇచ్చాపురం వద్ద గంజాయి తరలిస్తున్న 2 నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుండి ద్విచక్ర వాహనం సీజ్ చేశామని జిల్లా ఎస్పీ మహేశ్వర్ రెడ్డి తెలిపారు. బుధవారం కాశీబుగ్గ ఎస్పీ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఒరిస్సాకు చెందిన బబుల్ బహాన్ బాయ్, మహారాష్ట్రకు చెందిన లలిత్ ప్రదేశ్ దూబేలు ఇచ్చాపురం రైల్వే స్టేషన్ నుంచి గుంతకల్ మీదుగా సూరత్ కు అక్రమంగా రవాణా చేస్తున్న 82 కేజీల గంజాయిని, అదేవిధంగా కాశీబుగ్గ టౌన్ కు చెందిన వ్యక్తి నుంచి కేజీన్నర గంజాయి, ద్విచక్ర వాహనాన్ని సీజ్ చేశామని తెలిపారు. గడిచిన కొద్ది నెలల్లో శ్రీకాకుళం జిల్లాలో 12 గంజాయి కేసులు నమోదయ్యాయని, ఇందులో 31 మందిని అరెస్టు చేసి గంజాయిని స్వాధీనం చేసుకుని సీజ్ చేస్తామని తెలిపారు. 82 kilos ganja, 2 mobile phones, ఇద్దరు అక్యూజ్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఒక మేల్ పర్సన్ బబ్రూ బహన్ స్వైన్ అని చెప్పి ఇతన్ని గాంజా డిస్ట్రిక్ట్ ఒడిస్సా స్టేట్. అండ్ ఒక లేడీ వచ్చి లలితా ప్రదీప్ గారు అని చెప్పి వీళ్ళది నాసిక్ డిస్ట్రిక్ట్ మహారాష్ట్ర, బట్ సెటిల్డ్ ఇన్ సూరత్ గుజరాత్. సో వీళ్ళు ఏంటంటే మనకి గాంజా డిస్ట్రిక్ట్ లో గాంజా పర్చేజ్ చేసి ఇక్కడ మనకి ఇచ్చాపురం వరకు బై బస్ వచ్చి అక్కడ నుంచి ప్రశాంతి ఎక్స్ప్రెస్ ట్రైన్ లో గుంతకల్ వెళ్తున్నారు. అక్కడ నుంచి సూరత్ ట్రైన్ కి వెళ్తున్నాం. అంటే ఇది వీళ్ళ ఎంఓకి సంబంధించి. సో ఇందులో మనకి సోర్స్ అండ్ ఎక్కడైతే పర్చేజ్ చేస్తారు ఆ పర్సన్, తర్వాత మనకి ఎక్కడికైతే రిసీవర్ ఉన్నారో వాళ్ళు కూడా ఐడెంటిఫై, వాళ్ళు కూడా ఫర్దర్ గా అరెస్ట్ చేస్తారు. సో ఇది టోటల్ గా మనకి 82 కిలోస్ సీజ్ చేయడం జరిగింది. అలానే మనకి ఇంకొక కేసులో కాశీబుగ్గ టౌన్ పిఎస్ కి సంబంధించి ఒక పర్సన్ ఐడెంటిఫై చేసి అరెస్ట్ చేయడం జరిగింది. ఈ కేసులో మనకి మొత్తం 1.3 కిలో గంజాస్ అండ్ ఒక బైక్ సీజ్ చేయడం జరిగింది. ఇతని ఏమో ఏంటంటే బైక్ ని థెఫ్ట్ చేస్తారు వాళ్ళు. మనకి హైదరాబాద్ లో బైక్ ని థెఫ్ట్ చేసి దాంట్లో మనకి ఒడిస్సాకు వచ్చేసి అక్కడ నుంచి మళ్ళీ పర్చేజ్ చేసి తీసుకెళ్తారు. సో ఆ బైక్ కూడా సీజ్ చేయడం జరిగింది. అది ఎక్కడ నుంచి దొంగలించారో వాళ్ళకి మనం హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఇందులో కూడా మనకి సోర్స్ ని తర్వాత అక్కడ సెల్ఫ్ కన్జంప్షన్ కి ఎవరెవరికైతే ఇస్తున్నారు, ఇది వీళ్ళు పర్చేజ్ చేస్తే సెల్ఫ్ కన్జంప్షన్. సో అక్కడ కూడా మనము ఈ కన్జ్యూమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఐడెంటిఫై చేసి ఆ కన్సర్న్ స్టేషన్స్ కి ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది. సో ఇప్పటివరకు శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి లాస్ట్ 20 days లో టోటల్ గా 12 కేసులు గంజా కేసెస్ రిజిస్టర్ చేయడం, 31 మంది అక్యూజ్ ని అరెస్ట్ చేశాం, 230 కిలోస్ ని సీజ్ చేశారు. దీంతో పాటు ఒక 17 మందిని మనము డి అడిక్షన్ సెంటర్స్ కి పంపించాం. సో ఫర్దర్ గా కూడా ఇయర్ మొత్తానికి సంబంధించి 23 కేసెస్, 70 అక్యూజ్ అరెస్ట్ అయింది, 490 కిలోస్ సీజ్ అయింది. సో మనకి స్పెసిఫిక్ గా టాస్క్ ఫోర్స్ ని పెట్టుకొని స్పెసిఫిక్ గా మనము ఎక్కడెక్కడైతే ఇన్ఫర్మేషన్ ఉందో దానిపైన రైడ్స్ చేసి మనం సీజ్ చేయడం జరుగుతుంది. ఫర్దర్ గా కూడా లోకల్ గా కన్జంప్షన్ కి సంబంధించి మనం ఆల్రెడీ ఐడెంటిఫై చేసి ఉన్నాము. సో వాళ్ళల్లో మనకి డి అడిక్షన్ సెంటర్స్ కి పంపించాం కొంతమంది. సో వాళ్ళు చేంజ్ అయ్యి వాళ్ళు మళ్ళీ నార్మల్ గా ఉంటే ప్రాబ్లం లేదు, బట్ మనకి మళ్ళీ గాంజా యూజ్ చేస్తారని తెలిస్తే మాత్రం పక్కా వాళ్ళపైన కేసెస్ రిజిస్టర్ చేసి అరెస్ట్ చేయడం జరుగుతుంది. జిల్లాలో గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న కొంతమందిని గుర్తించామని, వారిపై తమ సిబ్బందినిగా ఉంచారని ఎస్పీ మహేశ్వర్ రెడ్డి తెలిపారు. జిల్లాలో ఎక్కడ గంజాయి పంట సాగు కావడం లేదన్నారు. గంజాయి మత్తుకు అలవాటు పడిన వారిని గుర్తించి వారికి కౌన్సిలింగ్ తో పాటు ఎడ్యుకేట్ కేంద్రాలకు పంపిస్తామని తెలిపారు. విలేకరుల సమావేశంలో సీఐ దాడి మోహన్ రావు, ఇచ్చాపురం సీఐ, ఎస్ఐలతో పాటు పలాస మండలంలో సబ్ ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు. ఈ నెల 17వ తేదీన డీవార్మింగ్ డే నాడు మాత్రలు వేసుకొనని 2 నుండి 19 సంవత్సరాల వయసు గల వారికి బుధవారం మ్యాపప్ కార్యక్రమంలో భాగంగా మాత్రల పంపిణీ నిర్వహించారని పోలాకి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆరోగ్య విస్తరణ అధికారి డాక్టర్ నల్లి రవికుమార్ తెలిపారు. ఈ సందర్భంగా రవికుమార్ మాట్లాడుతూ 64 విద్యా సంస్థల్లోనూ మరియు 69 అంగన్వాడీ సెంటర్లలోనూ ఈ కార్యక్రమం చేపట్టబడిందని, బుధవారం 17వ తారీఖున డీవార్మింగ్ డే నాడు మాత్రలు వేయించుకోనని 96 మందికి ఆల్బెండజోల్ మాత్రలు వేయడం జరిగిందని తెలిపారు. దీనితో డీవార్మింగ్ డే 100% లక్ష్య సాధన చేపట్టడమైందని పేర్కొన్నారు. మాత్రల వల్ల ఎటువంటి దుష్ఫలితాలు ఉండవని తెలియజేశారు. ఏడాదికి 2 సార్లు ఈ మాత్రలు నమిలి మింగటం ద్వారా నులిపురుగుల నివారణ జరుగుతుందని రవికుమార్ అన్నారు. కార్యక్రమంలో మంగం శేఖర్ బాబు, బరాటం లక్ష్మి, పర్యవేక్షకులు విజయ్ భాస్కర్, పూర్ణ తదితరులు పాల్గొన్నారు.
రణస్థలం మండలం పాతర్లపల్లి జిల్లా పరిషత్ హైస్కూల్ ఆవరణలో అసంపూర్తిగా నిర్మాణంలో ఉన్న భవనంలో ఆడుతుండగా ప్రమాదవశాత్తు స్లేడు ఒక్కసారిగా కుప్పకూలడంతో ఆ స్లేడు కింద పడి 10వ తరగతికి చెందిన వనం కృష్ణరాజు అనే విద్యార్థి మృతి చెందగా 9వ తరగతికి చెందిన కోరాడ శ్రీరాములు అనే విద్యార్థికి కాళ్లు విరిగిపోయాయి. ఈ ప్రమాదం పాఠశాల ఉపాధ్యాయుల నిర్లక్ష్యం కారణంగా సంభవించిందని తల్లిదండ్రులు, గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. సంఘటనా స్థలానికి ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యే నడికుదుటి ఈశ్వరరావు, సిఐ అవతారం, ఎస్ఐ చిరంజీవి, కూటమి నాయకులు చేరుకుని కుటుంబ సభ్యులను ఓదార్చారు. సిఐ అవతారం, ఎస్ఐ చిరంజీవి వివరాలు సేకరించి కేసు నమోదు చేశారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.